హాయ్, రక్తదానం చేయడానికి బాధపడుతున్నారా? భయపడుతున్నారా? అస్సలు అవసరం లేదు. రక్తదానం చేయడం వల్ల క్యాన్సర్ రాకుండా మన బాడీని మనం కాపాడుకోవచ్చు. అదెలానో తెలుసా? నేను చెప్పింది కాదు. లండన్ ఫ్రాన్సిస్ క్రిక్ యూనివర్సిటీ పరిశోధకులు పరిశోధన చేసి మరీ మనకు రిజల్ట్ ఇచ్చిండ్రు. అదెలా అంటే, మనకు వయసు పెరిగే కొద్దీ రక్త కణాలలో జన్యు మార్పులు అనేటివి జరుగుతూ ఉంటాయి. అలా జన్యు మార్పులు జరిగినప్పుడు ఏమవుతుందంటే, లుకేమియా కానీ, క్యాన్సర్ కానీ, గుండె జబ్బులు కానీ ఇలాంటివి రావడానికి చాలా చాలా ఛాన్సెస్ ఉంటాయి. మరి ఎలా అంటే, ఒక 60 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే 100 సార్లు రక్తదానం చేసిండ్రో, 40 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే 5-6 సార్లు రక్తదానం చేసిండ్రో, ఈ 2 గ్రూపుల వాళ్ళని వాళ్ళు రీసెర్చ్ చేస్తే జన్యువులలో మార్పులు సేమే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే, ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వాళ్ళ రక్త కణాలలో క్యాన్సర్ కణాలు మాత్రం లేవు అని చెప్పి వాళ్ళు నిరూపించిండ్రు. అంటే రక్తదానం చేయడం వల్ల కొత్త కణాలు అప్పటికప్పుడు పుట్టుకొస్తా ఉంటాయి కాబట్టి క్యాన్సర్ కణాలు అనేటివి అస్సలు పునరుత్పత్తి కావు అనే దాని మీద వీళ్ళు పర్ఫెక్ట్గా రీసెర్చ్ చేసి చెప్పిండ్రు. సో ఇలాంటి ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రక్తదానం చేసే ఛాన్స్ ఉంటే 100% చేయండి, అస్సలు భయపడకండి. ఓకేనా మరి?